బేసికల్గా రియల్ ఎస్టేట్ అంటే ఇందులో చాలా రకాలైన సెగ్మెంట్స్ ఉంటాయి. అది అందరికీ తెలిసిందే. మీరు ఏదో సెగ్మెంట్ని ఎన్నుకొని ఉంటారు. అయితే మనకు కావాల్సింది లీడ్స్. లీడ్స్ ఎలా వస్తాయి అన్నదానికి చాలామందికి మన ఫ్రెండ్స్కి చెప్పి వస్తాయి అనేది చాలా కష్టమైన పని. అలాంటి కష్టం అనుకునేటోళ్ళకి మనం సోషల్ మీడియాని పూర్తిగా వాడచ్చు. సోషల్ మీడియాలో ఇన్వెస్ట్మెంట్ కావాలి. సోషల్ మీడియాలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీ దగ్గర ఏ ఎంప్లాయీని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు సోషల్ మీడియాలో పూర్తిగా అడ్వర్టైజ్మెంట్స్ కానీ లేకపోతే చాలా హౌసింగ్.com కానీ ఎందులో తీసుకున్నా కూడా మీరు యాక్టివ్గా అందులో నేర్చుకునేందుకు చాలా ఆస్కారం ఉంటుంది. ఎలా మాట్లాడాలి కస్టమర్స్తో అనేది మీకుగానే నేర్చుకుంటారు. కొన్ని యూట్యూబ్ వీడియోలు చూస్తూ కూడా మీరు పూర్తిగా నేర్చుకొని వాళ్ళకి ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు తప్పనిసరిగా లీడ్ జనరేట్ అవుతుంది. లీడ్ జనరేట్ అయ్యే తర్వాత వాళ్ళని మనం సైట్ విజిట్స్కి అడగాలి. చాలామంది అందులో ఒక 20-30% వరకు మీకు సైట్ విజిట్స్కి వచ్చే ఛాన్స్ ఉంటాయి. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్స్లో వాళ్ళు కొన్నందుకు వచ్చేటోళ్ళు కూడా మీ దగ్గర ఒక 10% ఉంటారు. దాని తర్వాత మీకు 1 or 2% మాత్రమే బయ్యింగ్కి దగ్గర దాకా వస్తారు. అది క్లోజ్ అవ్వనందుకు చాలా కష్టపడాలి. అదే మనకి మెయిన్ టాస్క్ లాగా ఉంటుంది. అక్కడ క్లోజ్ కానప్పుడు మీకు టైం కూడా తీసుకుంటుంది. ఒక 6 months 7 months కూడా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఏదో ఒక రోజు ఒకేసారి ఒక వ్యక్తి ఎక్కువ ప్లాట్లు తీసుకునే వ్యక్తి రావచ్చు, దాంట్లో తీసుకోవచ్చు. సో కాబట్టి నిరుత్సాహపడకూడదు, దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అయితే ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే డైలీ ఎక్స్పెన్సెస్ మనకి రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి ఎలా అందుతుంది. మీరు ఎవరైతే డైలీ ఎక్స్పెన్సెస్కి ఇంట్లో భరించగలుగుతారో, ఎవరైతే కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలుగుతారో వాళ్ళకి ఒక విధంగా లాభమనే చెప్పాలి. రెండోది ఆఫీసులకి వెళ్ళి కూర్చుని చేసేది. అక్కడ మోస్ట్ ఆఫ్ ది టైం మీకు ఒక 10 hours అంతా ఉన్నా కూడా టైం అక్కడ మాట్లాడుకున్నందుకు, భోజనం చేయనందుకు, వాళ్ళతో ఉన్నందుకు మీకు టైం అంతా సరిపోతూ ఉంటుంది. అయితే వీక్లీ ఒక 1 or 2 times లేకపోతే రోజులో 1 or 2 hours ఒక ఆఫీసుని టచ్ చేస్తూ అక్కడ పరిస్థితులు మీరు అర్థం చేసుకుంటూ ఉండడం కూడా ఒక మంచిగానే ఉంటుంది. అది మీకు ప్లస్ అవుతుంది. దాని తర్వాత మీరు సైట్ విజిట్లు పెట్టేటప్పుడు కంపల్సరీగా కూడా ఉండాలి. మీ సీనియర్ లీడర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా లేకపోతే మీరే సీనియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అది పెద్ద పొరపాటు కాదు. మీరు పూర్తిగా నేర్చుకుని దాన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. సీనియర్ చెప్పినంత మాత్రాన మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నట్టు కాదు. యాక్చువల్గా ఇది టీంలో అందరూ కలిపి చెప్తున్నట్టుగా ఉంటేనే మనకి ప్లస్ అయ్యే ఛాన్సెస్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి. ఒకసారి సైజ్ విజిట్ అయిన తర్వాత ఆ రోజు క్లోజ్ చేయడానికి ట్రై చేయాలి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆ రోజు క్లోజ్ చేయకపోవచ్చు. ఏదో విధంగా ఒక 3-4 daysలో మీరు క్లోజ్ చేయగలిగితే ఆ డీల్ పర్ఫెక్ట్గా మీరు డీల్ అయినట్టు ఉంటుంది. ఈ డీల్స్ అన్నీ అవ్వనందుకు మీకు చాలా టైం పట్టచ్చు. ఆ టైం అంతా కూడా ఓపికగా మీరు ఉండవలసి వస్తుంది. సో ఇన్కమ్ మీకు జనరేట్ అవ్వనందుకు కొద్దిగా టైం పట్టినా కూడా ఎప్పటికైనా కూడా దాంట్లో విజయం సాధించే ఛాన్సెస్ ఉంటాయి. ఇది కాదు, కొంతకాలం అయిపోయిన తర్వాత మనకు దీనికి సూట్ కాము అని అర్థమైనప్పుడు మీరు మళ్ళీ మీ ప్రొఫెషనల్లో జాబ్ చేసుకుంటూ ఈ ఎక్స్పీరియన్స్ని వాడుకుంటూ మీరు ముందుకెళ్ళచ్చు. దానివల్ల తప్పేం కాదు. ఎప్పుడు ఇంక ఇందులోనే ఉండవలసిన అవసరం ఏం లేదు. మీకు ఒకసారి ఒక 5-6 months కానీ సూట్ అవ్వలేదంటే మీరు డెఫినెట్గా వేరే ఇన్కమ్ సోర్స్ ఒక జాబ్లోకి వెళ్ళి ఎప్పుడు దీన్ని కంటిన్యూగా మీరు చేస్తూ ఉంటే అది ఇంకొక 2 years కూడా మీరు ఇదే విధంగా మాట్లాడుతూ చెప్తూ ఉంటే కూడా ఇక్కడ 6 months అక్కడ 2 years అలా మీ యొక్క ఎక్స్పీరియన్స్ రిలేషన్లో పెరుగుతూ ఉంటుంది. వన్ ఫైన్ డే ఈ 5 years పెట్టినా 4 years పెట్టినా వన్ ఫైన్ డే మీకు డెఫినెట్గా ఇందులో ఒక లాభాన్ని మీరు పొందుతారు. అయితే కంటిన్యూగా మీరు ఏ జాబ్లో ఉంటున్నా కూడా ఎక్కడో చోట చిన్నగా రియల్ ఎస్టేట్ యొక్క బిజినెస్ చేస్తున్నట్టుగా మీరు ప్రమోట్ కండి. మీరు అందరికీ చెప్తూ ఉండండి, ఐఎమ్ స్టిల్ ఇన్ రియల్ ఎస్టేట్. మీరు జాబ్ చేస్తున్నా కూడా మీ పబ్లిక్ ఎప్పుడు చెప్పాలి, యు ఆర్ స్టిల్ ఇన్ రియల్ ఎస్టేట్. దాని మీద మీరు ఒక 4-5 years పెట్టి ఉన్నట్టుగా వాళ్ళకి ఒక ఒక అభిప్రాయం కలిగినప్పుడు ఇంతకాలం బట్టి చేస్తున్నాడు కాబట్టి ఇతనితో మనం ట్రావెల్ చేయొచ్చు అనే ఒక అభిప్రాయం కలగజేస్తుంది. ఇది ఒక బెస్ట్ ఐడియాగా మీరు తీసుకోవచ్చు. రియల్ ఎస్టేట్లో లీడ్స్ అండ్ డైలీ మనం మాట్లాడే కస్టమర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి కంపల్సరీగా సోషల్ మీడియాని మీరు పూర్తిగా వాడుకోండి.
అదే మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అన్నది నా పూర్తి అభిప్రాయము. థ్యాంక్ యూ.